అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజకీయ పార్టీ వల్ల, ఆ పార్టీ యొక్క హయాం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. అలా పడకుండా ఉండాలి అంటే ఆ పార్టీ అధినేత, ఆ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరూ తన అధ్యక్షుడు చెప్పే మాటలను సక్రమంగా వింటే చాలా అంటే చాలా మెరుగుగా పరిపాలన అయితే అందించవచ్చు. అయితే మరీ ముఖ్యంగా అధ్యక్షుడు సరిగ్గా ఉంటే ఇంకా బాగుంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో అది లోపించిందండి. మరి అధ్యక్షుడే అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్లుగానే మరి రాజు ఎలా ఉంటే రాజ్యం కూడా అలాగే ఉంటుంది. సో ఆ విధంగానే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఘోరాలు, అదేవిధంగా ఎంతలాగా దోచుకోవాలో అంతలాగా దోచేసుకున్నారు. ఆ పరిస్థితిని ఎలాగైనా సరే ఇప్పుడు కనిపించకుండా చెయ్యాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చాలా అంటే చాలా కష్టపడుతుంది. మరీ ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ వాళ్ళు దోచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వాటికి సంబంధించిన కేసులు ప్రతి ఒక్కటి ఇప్పుడు బయటపడుతున్నాయి. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు శాండు, మైను, వైను వీటిలోనే కాదండి, విద్యార్థుల విద్యా వ్యవస్థలో కూడా చాలా అంటే చాలా దోచేసుకున్నారు. మరి ఏం దోచుకున్నారయ్యా అంటే, ఆయన దోచుకున్నది ఏ విధంగా దోచుకున్నారు అంటే, అంతకుముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ అనేది డైరెక్ట్గా విద్యార్థుల కాలేజ్ ఖాతాలోకి వెళ్ళిపోయేవి. దానివల్ల స్కాలర్షిప్గా ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి అట్టక్కర్లేదు, డైరెక్ట్గా యాజమాన్యానికి వెళ్ళిపోద్ది. కాబట్టి స్టూడెంట్స్ మీద ఒత్తిడి ఉండేది కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారు, ఆయన కొత్తగా ఇచ్చింది కాదు, దాని జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టి డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లోకే 15,000 రూపాయలు, అంటే ఒక్కొక్క టర్మ్ ఇలా 15,000 రూపాయలు చొప్పున వేసుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే అలా చేశారండి. అలా చేయడం వల్ల అంటే చాలామంది అనుకోవచ్చు దీంట్లో తప్పేముంది, డైరెక్ట్గా తల్లుల ఖాతాలకు వేస్తే వాళ్ళు కాలేజ్ కట్టుకుంటారు కదా అని. అయితే మరి గతంలో డైరెక్ట్గా కాలేజ్ యాజమాన్యానికి ఈ డబ్బులు వెళ్ళిపోయేవి. వీళ్ళు అక్కడికి వెళ్ళి కట్టాల్సిన పని లేదు. ఇంకొకటి ఆ పోర్టల్లో ఓపెన్ చేసి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా చాలామంది మధ్యతరగతి కంటే అంతకన్నా దిగువ తరగతి వాళ్ళు చాలామంది ఉంటారండి. ఆ ఇచ్చే 15,000 రూపాయలు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైనా అత్యవసరం రావచ్చు, ఎవరైనా అప్పులు ఇవ్వాలంటే మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటే ఈ డబ్బులు కనిపిస్తాయి. ఓకే, ఈ డబ్బులు ఉన్నాయి కదా, సరే పిల్లల ఫీజు ఎక్కడో అపోజ్ చేసి వేరే చోటని చేస్తే లాస్ట్లో కట్టుకుందాంలే అని చెప్పేసి చాలామంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మన పరువు పోకుండా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళు డబ్బులు కట్టేద్దాం, దాని తర్వాత మళ్ళీ మన తర్వాత వేరే చూసుకుందాం అని చెప్పేసి చాలామంది ఇదే ట్రాప్లో పడిపోయారు. దీనివల్ల ఎంత నష్టం జరిగింది అంటే, ఒకటి అక్కడ బకాయిలు ఏర్పడిపోయినాయి, యాజమాన్యానికి బాగా భారంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఫీజు రియంబర్స్మెంట్తోనే కదా ఆ సంస్థ వాళ్ళు మొత్తం ఏం చేయాలి, వాళ్ళకి సౌకర్యాలని, స్టూడెంట్స్కి సౌకర్యాలు సమకూర్చాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వాలి, జీతభత్యాలు ఉంటాయి, మెయింటెనెన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి వీటి నుంచే తీసుకోవాలి కదా. అయితే ఇలాగా చాలామంది ఏం చేశారు, నాకు తెలిసి 60% ఏం చేశారు, డబ్బులు కట్టలేదండి, కట్టలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి కదా, 15,000 పడ్డాయి. ఈలోపు ఏదో అవసరం వచ్చింది. చాలామంది ఏం చేస్తారు అంటే, సరే ముందు ఈ అవసరం తీర్చేద్దామని చెప్పేసి కట్టేసి అక్కడ బకాయిలు ఏర్పాటు చేశారు. సో దీనివల్ల ఒకవైపు యాజమాన్యానికి నష్టం, మరోవైపు పిల్లలకు కూడా చాలా అంటే చాలా భారంగా తయారైంది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా యాజమాన్యాల ఖాతాలు కాకుండా ఇలా తల్లుల ఖాతాలకు వేయడం వల్ల ఆయన 5 ఏళ్ల కాలంలో ఏకంగా 4,000 కోట్ల రూపాయల బకాయిలు అయితే కేవలం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్లోనే ఉండడం జరిగింది. అంటే ఎంత నష్టమండి, పిల్లలకి ఎంత భారంగా ఉంటుంది, వాళ్ళకి కలిగే సౌకర్యాలు సరిగ్గా కలగవు, యాజమాన్యం సరిగ్గా పట్టించుకుందామని వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. చాలా అంటే చాలా కంప్లైంట్స్ చాలా వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్గా ఫోకస్ చేసింది మరి ఈ సమస్య మీద. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని ఊరికే చెప్పరండి. ఎందుకంటే పిల్లలు సరిగ్గా చదువుకుంటే వాళ్ళలో వచ్చే లక్షణాలు ఏదైతే ఉందో, విజ్ఞానం ఉందో, ఆ విజ్ఞానంతో రేపొద్దున మనకే సహాయపడతారు కదా. అంటే సమాజం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఆ విధంగా అంటే దానికి బాగుండాలి అంటే ఇది మంచి, ఇది చెడు అనే తెలుసుకునే వాళ్ళకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కలగజేసేది కేవలం విద్య మాత్రమే. ఒకడు బాగా చదువుకున్నాడు, ఎక్కువ మార్కులు వచ్చి అది గొప్ప కాదు, చదువుకున్న తర్వాత ఎలా మెలిగాడు, సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తున్నాడు, ఒక సమస్య వస్తే కంగారు పడకుండా ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, చదువుకోవడం వల్ల కలిగే లాభాలు,
అంతేగాని చదువుకుంటే అంత జాబ్ వచ్చింది కాబట్టి వీడు చదువుకున్నాడు కాబట్టి అంత జాబ్ వచ్చిందంటే చదువుకి జాబ్కి సంబంధమే లేదు. చదువు అనేది మన జ్ఞానం పెంచుకోవడానికి, చదువు ద్వారా వచ్చిన జ్ఞానం ద్వారా మనం ఏదైనా చేయగలుగుతాం. సో మొత్తానికైతే ఢిల్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్రంతో మాట్లాడి ఏకంగా 1200 కోట్ల రూపాయలు అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను మొత్తానికి విడుదల చేయడం జరిగింది. అంటే 4000 కోట్లలో 1200 కోట్లు మొత్తానికి కేంద్రంతో మాట్లాడి బడ్జెట్ని ఇప్పించి విడుదల చేయడం జరిగింది. సో 1200 కోట్ల రూపాయల భారం అయితే తగ్గడం జరిగింది. దీనికి సంబంధించి మరి నారా లోకేష్ గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం జరిగిందండి. సో దాన్ని ఒకసారి చూద్దాం. చూసారు కదండి, నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే, ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ 1200 crore is released today towards fee reimbursement and scholarships through the latest BRO and providing immediate support to lakhs of students across ఆంధ్రప్రదేశ్. మొత్తం మీద నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా కేంద్రం అయితే 1200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్ సంబంధించి 1200 కోట్ల రూపాయలు అయితే మొత్తానికి బకాయిలు విడుదల చేసింది. ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ పేరెంట్ నో వన్ విల్ ఫేస్ హడల్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లియరింగ్ ఆల్. అంటే మొత్తానికి నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు అంటే, ప్రతి ఒక్కరికి మన రాష్ట్రం నుంచి అంటే ప్రభుత్వం నుంచి అందాల్సింది అందుద్ది. మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఉన్నటువంటి బకాయిల గురించి కంగారు పడవద్దు, మేము ప్రతిదాన్ని కూడా క్లియర్ చేస్తాము, మీరు దానికి సంబంధించి స్ట్రగుల్ అవ్వద్దు అని చెప్పేసి పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి కూడా ఒక సందేశాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. అంటే నాకు తెలిసి ఏ ఒక్క అంటే రాజకీయ నేత కూడా ఈ విధంగా ప్రజల గురించి ఆలోచించి నేను ఉన్నాను, మీరు కంగారు పడకండి, ఈ విధంగా డబ్బులు వచ్చాయి కేంద్రం నుంచి, కొంత కట్టాము, మిగిలిన కూడా మేము మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మేము చేస్తాము అని అంటే చాలా ప్రజల తరపున ఎంత చిత్తశుద్ధి లేకపోతే ఈ విధంగా ఆలోచిస్తారు చెప్పండి. అంటే వాళ్ళకు ఒక భరోసా. అంటే రాజు అనేవాడు అలాగే ఉండాలి. రాజు తన ప్రజల్ని తన కుటుంబం అనుకుంటున్నప్పుడే తన రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుంది. ఆ విధంగానే నారా లోకేష్ గారు కూడా తనను నమ్మి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కూడా, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కుల మత ప్రాంత భేదాలు పార్టీ భేదాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించాలని చెప్పేసి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.